ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి ఒక శ్రేష్టమైన దినమును ఈ జూన్ మాసంలో ప్రభువు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రియా సహోదరి సహోదరుడా, దినముల్లో ఇశ్రాయేలీలు మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో మరి షిత్తీము నుండి బయలుదేరి యోర్దాను నదీ తీరం దగ్గరకు సమీపించారు. అక్కడ 3 దినములు పాళెములు వెలుపుట అక్కడ జనులు ఆగి ఉన్నారు. ఆ సమయంలో యెహోషువ ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. యెహోవా మీ మధ్య రేపు అద్భుత కార్యము చేయను. అవును, మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఏ నరుడు చేయలేని కార్యాలు ప్రభు జరిగించాడు. అవును కదా, ఆయన దేవుడు కదా. ఆయన అద్భుతములను చేసే దేవుడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన సర్వలోక నాథుడైన దేవుడు. ఆయన ఎదుట ఏదీ నిలవలేదు. అవును, ఆయన సామర్థ్యం ఎంత గొప్పది. అవును, నిర్గమాకాండములో ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి నడిపిస్తున్నప్పుడు 10 అద్భుతాలు చేశాడు. ఎంత గొప్ప దేవుడు. అవును, ఇదిగో ఇక్కడ అద్భుతములు చేస్తాడు రేపు మీ మధ్య. అయితే ఇక్కడ ఒక నియమావళి చెప్తున్నాడు. ఏంటంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అని ఆజ్ఞిస్తున్నాడు. అవును కదా, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. అపవిత్రులముగా ఉన్నప్పుడు నిజంగా మన అద్భుతం చూడలేం. దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు జరిగించాలంటే, ఇదిగో నిర్గమం 34:10లో కూడా చెప్తాడు, ఏ జనములకు చేయలేని అద్భుత కార్యం నీ మధ్య జరిగిస్తానంటాడు. దేవుడు అద్భుతం చేయాలంటే మన జీవితంలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. మిమ్మల్ని మీరు పాళెం వెలుపట పరిశుద్ధపరచుకొనుడి అని ఇశ్రాయేలీలకు ఆజ్ఞిస్తున్నాడు. పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యములను మనం చూడలేం. అవును, వారి మధ్య జరిగిన సంఘటన ఏంటంటే, వారు 3 దినాలు వారిని వారు పరిశుద్ధపరచుకొని దేవుని సహాయం కొరకై వేడుకున్నప్పుడు ఆ యెహోషువ పక్షంలో దేవుడు, ఇశ్రాయేలీల పక్షంలో మరి ఆ 7 రకాలైన జాతులను, అనగా హిత్తీయులు, కానానీయులు, పెరిజ్జీయులు, మరి అమోరీయులు, యెబూసీయులను వెళ్ళగొట్టుట కొరకై దేవుడు ఆ 12 గోత్రాల వారిని సిద్ధపరిచి, ఆ సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందస్సమును యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు మరి ఏకరాశిగా నిలిచెను. అవును, ఆదాము పొరము దగ్గర సారేతాను నొద్ద నీరు ఏకరాశిగా నిలిచెను. ఎంత గొప్ప అద్భుతం చూడండి. యోర్దాను నది గుండా ఆ యాజకులు ఆ మందస్సమును తీసుకుని వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఆరిన నేలన ఆ నదిని దాటి ఆవలి వైపుకు అద్దరికి చేరినట్లుగా మనం చూస్తున్నాం. నది పాయలుగా చీలుట, నీరు ఏకరాశిగా కట్టుట, ఆరిన నేలన ఇశ్రాయేలీలు నడుచుట. 12 గోత్రాలు వారు యోర్దాను నదిలో 12 రాళ్ళు మధ్య భాగములోంచి తీసుకుని వచ్చి యోర్దాను నది ఆవల మరి ఒక స్తూపంలాగా ఏర్పాట్లోకి తీసుకొచ్చుట. ఎంత గొప్ప అద్భుతం. ఇశ్రాయేలీల మధ్య దేవుడు అద్భుతం చేశాడు. ఇప్పుడంటే వారిని వారు పరిశుద్ధపరచుకున్నప్పుడు, పవిత్రులుగా చేసుకొని ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు. అవును, ఈ దినాల్లో ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో పాపం ఉంది, శరీరాశల్లో పాపం ఉంది,
దుష్టత్వం ఉంది, సాతాను విజృంభిస్తున్న దినాలు, ఎంతగానో మరి పాపం చేయటానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నటువంటి దినాలు. నీ మధ్య దేవుడు అద్భుతం చేయాలని నీకు ఆశ ఉన్నప్పుడు, అది నెరవేర్పులోనికి ప్రభు తీసుకురావాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి. ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేనివాడు. ఆయనలాగా నువ్వు మారితేనే కానీ దేవుని నామంలో అద్భుతాన్ని చూడగలుగుతావు. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై యుండుడి అని 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు. అవును కదా, మన ఆధ్యాత్మిక జీవితంలో, నీ జీవితంలో అద్భుతం చూడాలని ఆశ కలిగి ఉన్నావా? అద్భుత కార్యం జరగాలని ఇష్టపడుతున్నావా? అయితే ప్రియుడా, మొదటిగా దేవుని ఆజ్ఞకు లోబడి నిన్ను నువ్వు పవిత్రపరచుకో. పరిశుద్ధతను కలిగి ఉండు. పరిశుద్ధుడైన ప్రభువలే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకో. అప్పుడు నీ మధ్య అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా ఇదిగో ఇశ్రాయేలీల మధ్య యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడని ఉదయకాలం పలికిన మాటను బట్టి స్తోత్రాలు. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకున్నప్పుడు సంఘం ఎదుట, అన్ని జనుల ఎదుట, అవును ప్రభువా, అనేక జనముల ఎదుట నువ్వు ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు. శత్రువుల ఎదుట శత్రువును పారద్రోలి అద్భుతం చేసే దేవుడు, అద్భుత కరుడవైన దేవుడవు నీవు. మా పితరుల కాలంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు. మా జీవితంలో మేము కూడా ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు జరగాలని ఆశపడుచున్నాం, కానీ పరిశుద్ధత విషయంలో బలహీనంగా ఉంటున్నాం. మేము ఎప్పుడైతే పరిశుద్ధతను కలిగి ఉంటామో, ఆ మందస్సము ప్రభా యాజకులు పట్టుకొని ఆ యోర్దాను నది మధ్యలో నడిచినప్పుడు కాళ్ళు తగలగానే యోర్దాను నది నీరు ఏకరాశిగా మారింది. అలాగూ మీరు అద్భుతం చేసే దేవుడు. నన్ను మమ్మల్ని పరిశుద్ధపరచము, సహాయించి మా మధ్య కూడా అద్భుత కార్యాలు జరిగినట్లుగా మీరు కృప అనుగ్రహించమని, ఎవరి కాల బిడ్డల భవిష్యత్తును దీవించము. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాం. సహాయం చేయం. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తామని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.